సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. దేశ సరిహద్దుల్లో అత్యంత కఠినమైన వాతావరణంలో సైతం రోడ్లు నిర్మించే మన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, అదేనండి BRO, 2026 సంవత్సరానికి సంబంధించి ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ గురించి, ఆ అద్భుతమైన అవకాశం గురించి ప్రతి చిన్న డీటెయిల్ని మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ ఈ నంబరు చూశారు కదా, 899. అవును, అక్షరాల 899 పోస్టులు. సెంట్రల్ గవర్నమెంట్లో ఇన్ని ఖాళీలు ఒకేసారి పడటమనేది నిజంగా చిన్న విషయం కాదు. ఇంత భారీ స్థాయిలో అవకాశాలు రావటం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఈ 899 ఉద్యోగాల్లో ఒక్క స్థానాన్ని దక్కించుకున్నా సరే ఇక లైఫ్ సెటిల్ అయిపోయినట్లే. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నదే అఫీషియల్ రిక్రూట్మెంట్ పోస్టర్. దీనిలోనే మనకు కావాల్సిన అసలైన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. అర్హతలేంటి, ఎలాంటి జాబ్సున్నాయి, అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇప్పుడు, ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నింటినీ ఇప్పుడు ఒక్కొక్కడిగా విడమర్చి చూద్దాం. ఇది కేవలం ఒక పేపర్ ప్రకటన కాదు, ఒక బెస్ట్ కెరియర్కి సంబంధించిన కంప్లీట్ బ్లూ ప్రింట్. అర్హతలు మరియు అందుబాటులో ఉన్న పోస్టులు, అసలు ఈ ఉద్యోగాలకి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఆ రోల్స్ ఏంటి అనేది ఇప్పుడు గమనిద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ విషయానికొస్తే ఇక్కడ ఒక ఊరటనిచ్చే విషయం ఉంది. ఈ పోస్టుల కోసం పెద్ద పెద్ద డిగ్రీలు అవసరం లేదు. జస్ట్ 10th తరగతి పాసైనా లేదా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినా సరిపోతుంది. అలాగే ఐటీఐ అంటే ఐటీఐ చేసిన వాళ్లకు కూడా మంచి అవకాశాలున్నాయి. కాబట్టి ఈ కనీస విద్యార్హతలున్నవాళ్లు ఈ ఛాన్స్ని అస్సలు వదులుకోకూడదు. ఇక ఎలాంటి జాబ్ రోల్స్ ఉన్నాయో చూస్తే చాలా రకాల ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా డ్రాఫ్ట్స్మెన్, హిందీ టైపిస్ట్, SKT అంటే స్టోర్ కీపర్ టెక్నికల్ అనమాట, ఆపరేటర్ కమ్యూనికేషన్, OEM ఆపరేటర్, అలాగే ఎలక్ట్రీషియన్, ఇలా టెక్నికల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో రకరకాల పోస్టులున్నాయి. ఎవరి స్కిల్స్కి తగ్గట్టుగా వాళ్లు తమకు సరిపోయే పోస్ట్ను సులభంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఒకటుంది. అదేంటంటే ఇవన్నీ పక్కా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అవును, ఒక్కసారి జాబ్ వస్తే చాలు, లైఫ్ లాంగ్ మంచి కెరియర్ సెక్యూరిటీ ఉంటుంది. సమాజంలో మంచి గౌరవంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దక్కే అన్ని రకాల ప్రయోజనాలందుతాయి. ఇలాంటి స్టెబిలిటీ ఉన్న జాబ్ సంపాదించడం నిజంగా ఒక బెస్ట్ అచీవ్మెంట్ కదా. ముఖ్యమైన దరఖాస్తు గడువు తేదీలు. ఇంత మంచి ఛాన్స్ ఉన్నప్పుడు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ 2 డిఫరెంట్ డెడ్లైన్స్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సాధారణ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు అప్లై చేసుకోటానికి 2026 జూలై 4 వరకు లాస్ట్ డేట్. కానీ మారుమూల ప్రాంతాలు అంటే రిమోట్ ఏరియాస్లో ఉండేవాళ్లకు మాత్రం కాస్త ఎక్స్ట్రా టైం ఇచ్చారు. వాళ్ళు 2026 జూలై 19 వరకు అప్లై చేసుకోవచ్చు. సమయం చాలా వేగంగా గడిచిపోతుంది కాబట్టి ఆఖరి నిమిషం వరకు వెయిట్ చేయకుండా వెంటనే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయడం చాలా ముఖ్యం. ఈ పోస్టులకి ఎలా అప్లై చేయాలి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాటి పూర్తి వివరాల కోసం studybiz.com/jobs వెబ్సైట్ను విజిట్ చేయొచ్చు. మొత్తం 899 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కళ్ల ముందే ఉన్నాయి కదా. మరి వీటిలో ఏ జాబ్ రోల్ ఒకరి లైఫ్ని సెటిల్ చేయబోతుందో కదా. ఏదేమైనా ఒక మంచి కెరియర్ని స్టార్ట్ చేయడానికి ఇది సరైన సమయం.